శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. హిందువులు పరమ పవిత్రంగా పూజించేటటువంటి తులసి కొన్ని ఇళ్లల్లో తరచుగా వాడిపోవటం అనేది చూస్తూ ఉంటాము. ఆకులు వాడిపోవడము లేదా చెట్టు అలాగే ఎండిపోవడం అనేది చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎన్నిసార్లు పెట్టినా కూడా అక్కడ ఆ చెట్టు యొక్క పరిస్థితి ఆ రకంగా ఉంటుంది. అయితే ఇలా జరగడానికి ముఖ్యమైన కారణాలు ఆ ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తి, నెగెటివ్ ఎనర్జీ ఏదైతే ఇంట్లో ఎంటర్ అవుతుందో అప్పుడు మాత్రమే ఆ రకంగా జరుగుతుంది. అయితే కొన్ని సందర్భాలలో మనము తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల కూడా ఈ రకంగా జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అపార్ట్మెంట్లు గానీ, ఇక్కడ ఉన్నప్పుడు మనకు ఖాళీగా ఎక్కడ ప్లేస్ కనిపిస్తుందో అక్కడ పెట్టి పూజించటం అనేది జరుగుతుంది. అది కొన్ని కొన్ని సార్లు మనకు వ్యతిరేక దిశలో మనం పెట్టి పూజించడం వల్ల కూడా ఆ రకంగా జరుగుతుంది. అలాగే ఆ తులసిని మనం ఉంచినటువంటి ప్రదేశంలో ఆ చుట్టుపక్కల గానీ, చెత్త చెదారం ఉండడము, చెప్పులు ఇలాంటివన్నీ ఉండడం వల్ల గూడా కొన్ని కొన్ని సార్లు నెగెటివ్ ఎనర్జీ అనేది పాస్ అవుతూ ఉంటుంది. అయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఏ దిశలో మనము ఆ తులసిని ఉంచటం వల్ల మంచి ఫలితాలు వస్తాయనేది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఉంటుంది. అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా అనుగుణంగా ఏది ఉంటుందనేది పైన కనిపిస్తున్న నెంబర్‌కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌ని షేర్ చేసి తెలుసుకొని మంచి ప్రదేశంలో ఉంచి మంచి ఎనర్జీని, మంచి ఫలితాలను